భారత రాజ్యాంగం రచించిన వాటిలో ఏకైక వ్యక్తి గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అతను ఎవరో కాదండి, చూసేద్దాం మరి. సో అతని పేరే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఉన్నాము, ఇది ఎక్కడ అంటే మన విజయవాడలో అయితే ఉంది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన విగ్రహము, చాలా పెద్దది. సో లోపల మ్యూజియం లాంటిది ఉంది. లోపలికి వెళ్ళేసి మొత్తం ఏ విధంగా ఉన్నదని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో చూడండి, ఉందో కామెంట్ అయితే చేయండి. నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. సో చూడండి ఎట్లుందో, చాలా పెద్దది ఇది. సో ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ నుంచి, నా వేలు వైపు నుంచి అక్కడ వెళ్ళి అలా అక్కడ వచ్చి అటు వచ్చి ఎంట్రన్స్ వచ్చేసి అలా లోపలికి వెళ్ళాలి. ఆవిష్కరణ విగ్రహం డేట్ వచ్చేసి మనకు 9/1/2024 ఈ మధ్య కాలంలో జరిగింది. సో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్టాచ్యూని నిర్మించడం జరిగింది, దీన్ని ఫండ్స్ తేవడం జరిగింది. చాలా సంతోషకర విషయం ఇది. లోపలికి వెళ్ళేద్దాం మరి. ఇంకా ఫోటో చూడండి ఏ విధంగా ఉందో. ఉన్న జీవిత కాలంలో ఏం చేసినారు అని మొత్తం ప్రొఫైల్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి, కాలంలో అంబేద్కర్ గారు ఇలా విధంగా ఉండేవారు. సో ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది, ఆధునిక భారతదేశం. సో కొద్ది మ్యాటర్ అయితే రాయడం కూడా జరిగింది. సో చెప్తాను. 19వ శతాబ్దంలో భారతదేశం బ్రిటిష్ పాలన వలన వ్యతిరేకంతో పోరాటంతో పాటు కుల వివక్షను కూడా ఎదుర్కొంది. భారతదేశంలో జన్మించిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కుల ఆధారిత వ్యవస్థను ప్రభావితం చేసి గణనీయమైన మార్పులను తీసుకొని వచ్చాడు అంతా జరిగింది. సో లోపల మెన్షన్ చేసి చాలా మందికి తెలియని విషయాలు తెలియడం అనేది చాలా ముఖ్యము. సో ఇక్కడ చూడండి, సో ఏప్రిల్ 14, 1991 జన్మించాడు భీమ్రావ్ డాక్టర్ అంబేద్కర్ గారు. సో వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా ఉండేవారు. కుటుంబం నేపథ్యం, సో అంతేకాకుండా చూడండి ఎంత మంచిగా ప్లే చేస్తున్నారో. మనకు ఇక్కడ వచ్చేసి టీవీలో ప్లే చేస్తూ ఉన్నారు. ఇది విందాం మరి. ఈ యొక్క బాల్య అనుభవంలో కూడా ఈ విధంగా అయితే ఉంది. సో చదువుకున్నప్పుడు పాఠశాలల్లో ఈ విధంగా అయితే ఫోటోలు అయితే పిక్ చేయడం, ఇక్కడ సెట్ చేయడం అయితే చాలా ఆశ్చర్యకరము. సో ఇక్కడ మెన్షన్ చేయడం చూస్తున్నారు కదా, ప్రారంభం బాల్య అనుభవం. తన యొక్క అనుభవం ఏ విధంగా ఉండేది అనేది మనకు ఇక్కడ ఫోటో రూపంలో చూపిస్తున్నారు. అంతేకాకుండా సో ముంబైలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఫోటోలు కానీ వాళ్ళ వీడియోస్ కానీ మొత్తం ఇక్కడైతే చూపిస్తూనే ఉన్నారు. చాలా బాగుంది. పూర్తి చేయడానికి లండన్కు తిరిగి రాక డాక్టర్ అంబేద్కర్ గారు విశ్వవిద్యాలయం జర్మనీలో 1924లో బాంబే హైకోర్టు బ్రిటిష్ ఇండియాలో ఫైనాన్స్ యొక్క పరిమాణం ఫస్ట్ ఇండియన్ గెట్ డాక్టరేట్ పొందినాడు ఇక్కడ. ఎకనామిక్ బాంబేలో Dr. Ambedkar had risen to prominence, and his name had become synonymous with economic struggles.
పోరాటం సంపద కోసమే కాదు, Charge, water, minerals, and energy. Dr. Ambedkar's expertise extended to India's water policy. Based on his suggestions, water policy witnessed a significant developments, including the establishment of Central Waterways Irrigation and Navigation Commission, Damodar Valley Project, Mahanadi and Son River Project. His water policy laid the foundation for the present Central Water Commission. Founded the Scheduled Caste Federation, and with the support from Joginder Nath Mandal and the Muslim League from the Bengal province, he became a member of the Constituent Assembly. Commenced its effective function on 9 December 1946. Embracing the role of Messiah for his people, Dr. Ambedkar initiated revolutionary steps to uplift laborers, women, and all exploited sections of society, leading to significant changes in the country's condition.